ఇప్పుడు 70,000 ఉద్యోగాలు ఇచ్చినా హ్మ్. ఒక్కటి తక్కువైనా కూడా నా తలకాయ నేను నరుక్కుంటా అంటుండు మరి. హ్మ్. మరి ఏం కత్తి తీసుకొని రావాలి చెప్పండి మరి? హ్మ్. నిజాం కత్తి తీసుకొని రావాలా నేను నరకడానికి? కాకతీయుల కత్తి తీసుకురావాలా? లేకపోతే అసఫ్ జాల కత్తి తీసుకురావాలా? కుతుబ్ షాల కత్తి తీసుకురావాలా? నరకడానికి ఏ కత్తి తీసుకురావాలి చెప్పండి మరి? ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మరి నిజంగా మీకు మా మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే అశోక్ నగర్లో ఇక్కడ చిక్కడపల్లికి వచ్చి ఓడియన్ థియేటర్ దగ్గరకు వచ్చి దానికి ఇసుమంత దూరంలో ఉన్న 300 మీటర్లు ఉన్న చిక్కడపల్లి లైబ్రరీ రాలేదు. మీకు నిజంగా 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం అనుకుంటే మరి అశోక్ నగర్లో చిక్కడపల్లి లైబ్రరీలో వచ్చి వేదిక వచ్చి మాట్లాడండి. ఎందుకు మాట్లాడతలేరు? మేము సన్మానం చేయాలనుకుంటే మిమ్మల్ని మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చారు, మా భవిష్యత్తును బంగారం తీర్చిదిద్దారు కదా, మరి ఇక్కడ రండి. ఇక్కడికి ఎందుకు రావట్లేరు? ఎక్కడ పడితే ఏ సభలు పడితే ఆ సభలే. ఇలా మమ్మల్ని మోసం చేశారు, ఇలా మా తల్లిదండ్రులు ఓట్లను లాక్కునే ప్రయత్నం చేశారు. ఇలా నిరుద్యోగులు ఎట్లా మనకు ఓట్లేరు, ఆ 70,000 80,000 అంటే కూడా మా తల్లిదండ్రులు వేస్తారని ఒక ఆశతోటి ఇలా రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 15 మంది చనిపోతే కూడా ఒక్కరు బయటికి రావట్లేదు. ఈ మేధావులందరూ ఎడిపోయారు. బల్మూరి వెంకట ఎక్కడ పోయిండు, కోదన్ రామ్ సాగర్ ఎక్కడ పోయిండు, అదేవిధంగా ఆకుని మురళి ఎక్కడ పోయిండు? వీళ్ళని మీరు సంప్రదించి మాట్లాడినప్పుడు ఎవరైతే మేధావులు అంటారో లేకపోతే మేము ఉద్యమకారులం అని చెప్తారో మేము ఉద్ధరించినామని చెప్పే వాళ్ళని మీరు సంప్రదించినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ఆన్సర్ ఏంది? మేము చెప్పాం ప్రభుత్వానికి, మేము ప్రభుత్వానికి చెప్తూనే ఉన్నాం. ప్రభుత్వం మా మాట వినట్లేదు. మేము ఎన్నోసార్లు చెప్పాము. ఇంకోసార్లు చెప్తే మా పదవులు ఊడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేను చెప్తున్నా, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇదే మాట చెప్తున్నారు. మరి ఎందుకు మరి ఆ రోజు మా దగ్గరకు వచ్చి బెల్లం చుట్టూ ఈగలేక మా దగ్గర వచ్చి మాట్లాడి మా భరోసా మేము బాధ్యత తీసుకున్నాం చెప్పి ఆ రోజు మాట్లాడింది. మరి ఇలా ఎందుకు మాట్లాడతలేదు అంటే వాళ్ళ పదవులు ఊడిపోతాయి. పెదాలు కల్పిస్తే ఇలా మా పదవులు ఊడిపోతాయని చెప్పేసి ఇలా భయంతో కూడా వాళ్ళు కూడా మాట్లాడతలేరు. మొన్న నేను మా జనార్దన్న కూడా కోదండరాం సార్ దగ్గరికి వెళ్తే కూడా ఆయన భయంతో ఒకటే మాట్లాడుతాను, నేను కూడా బయటకు వచ్చేస్తున్నా అని చెప్పేసి ఒక బహిరంగ స్టేట్మెంట్ ఇవ్వడానికి బయటికి రావడానికి సంసిద్ధమైండు. ఎందుకంటే మీడియా పరంగా ఇప్పుడు వాళ్ళు కాల్ చేసినా ఏం చేసినా కూడా ఏమైందంటే